My honey, you're my sunny. I know that I'm your Sunny Leon. You cannot be my Sunny Leon. Sunny Leon is మా అబ్బాయిల మనసుకి. You are Sunny Leon's కాల గోటి సరిపోవు. That is Sunny Leon. After all, శ్రీముఖి. నేను యాంకరింగ్ చేయపో నీతో నువ్వు వెళ్ళి సన్నీ లియోన్ తో యాంకరింగ్ చేసుకో. Good job! Finally, సోలోగా నేను షో చేసుకుంటూ నువ్వు వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎన్ని మాట్లాడినా గానీ వెల్కమ్ టు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్. శబాష్! ఇది సరైన పోటీ. పవర్డ్ బై వాజ్లిన్ డి ప్రీస్టోర్ లోషన్ మరియు ఐరువిన్ న్యూట్రిగెయిన్. స్పెషల్ పార్ట్నర్ ఫేర్ అండ్ హ్యాండ్సమ్. మరి ఈ రోజు జరుగుతున్న ఈ కాంపిటీషన్ లో అసలు ఏ రెండు సీరియల్ టీమ్స్ వస్తున్నాయని మీరందరూ చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు అన్న విషయం మాకు తెలుసు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మనం వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సరే కానీ ఎవరు వస్తున్నారు? ఓకే, ఏమైంది నీకు? అంటే మాట్లాడే సడన్ గా నువ్వు ఆపేస్తే కడుపు నొప్పితో పాటు మోషన్. ఏయ్ సారీ, తలనొస్తుంది. ఏదో చెప్పు, నేను దేవుణ్ణి. ఏమైందన్నా మాట్లాడి చెప్పు. ఇక్కడ వద్దు, టాయిలెట్స్ బయట పో. వాళ్ళు చూడండి, మీరు చూడండి, మీరు కూడా చూడండి. ఏందది? రెండులోకెళ్ళి ఒకటి ముద్దు. ఏందది? 5 ఏళ్ళు ఉన్నాయి. నువ్వు ఎంత ఇట్లా మూసుకుంటే 5 లెక్క పెట్టలేమా మేము? 5 ఉన్నాయాడ. నువ్వు ఎక్స్ప్రెషన్ కూడా ఉట్టి ఇట్టి అంటే ఏమన్నా ఆడుకుందాం, చూసుకుందాం. 2 అక్షరాలు ఈజీగా చెప్తాను, చక్కగా చూడు. మెంటల్ తెలివితేటలు చూపించకు. రెడీ? నాకు తెలుసు, అర్థం అయిపోయింది. లెట్స్ వెల్కమ్ వర్ధిని పరిణయం టీమ్. ఇదిగో, మనిషికి ఒక మనసు ఉంటుంది. అవును, అది కొంతమందిని చూసినప్పుడు మూగబోతుంది. ముత్యాల ముగ్గు టీమ్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ మూగ మచ్చల టీమ్. రామదండులాగా అందరొక్కటవుదామా? టీమ్ వచ్చేసింది. అడ్డమైన యాక్టింగ్ నువ్వు మూగ మనసులు ఇట్లా పెట్టుకొని కడుపు నొప్పి కాళ్ళు నొప్పని. మూగ మనసులు చెప్పాలి అంటే జీ తెలుగులో ఇలా అంటే చాలు మూగ మనసులు అని అర్థమైపోతుంది. ఇలా అంటే చాలు. నేను ఇలా అన్నా గానీ ఏమన్నా చేస్తున్నావా అక్కడ అని అంటావు. ఏం చేస్తున్నా కాదు అంటే ఆ రేంజ్ సీరియల్ ఇది, ఆ రేటింగ్ సీరియల్ ఇది. ఆఫ్ కోర్స్, కానీ ఎగిరి ఎగిరి దూకకు. ఎందుకంటే నెక్స్ట్ నా టీం వస్తుంది. నా టీం వచ్చిన తర్వాత మీరు
ఫస్ట్ ఎంట్రీ మేము ఇచ్చాం, ఎగ్జిట్ మేము చేస్తాం ఈ ఎపిసోడ్ తర్వాత గెలుపుతో. ఓకే ఒక చిన్న ఛాలెంజ్ రైట్ నౌ ఆన్ ద స్టేజ్. ఇప్పుడు మీ మూగ మనసుల టీం అందరూ ఉంది. నేను మూగగా యాక్టింగ్ చేసుకుంటూ చెప్పినాను. మూగగా కాకుండా టంగ్ ట్విస్టర్ ని టకటక నాలుగు చెప్పమని చూద్దాం. టంగు ట్విస్టర్లు పుట్టిందే మూగ మనసుల నుంచి, అందుకే మూగ మనసులు అని అంటున్నారు. నీకు ధరణితోనే ఒక టంగ్ ట్విస్టర్ తెప్పిస్తా. ధరణి సింపుల్ టంగ్ ట్విస్టర్ ఏంటంటే, గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. గంపలో కందికొక్కు, గంప కింద. సింపుల్, గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు, అంతే. రెడీ 1 2 3 కమ్ ఆన్. గంపలో పందిపప్పు. నీ ఫిట్స్ నా పాడగాను. గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. సూపర్ ఫాస్ట్ గా. టంగ్ ట్విస్టర్ అంటే అట్లీస్ట్ ఒక 3 సార్లు 5 సార్లు గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు అట్లా. గంపలో గందిపప్పు, గంప కింద పందికొక్కు. Very good. గంపలో గందిపప్పు, గంప కింద కందిపప్పు. గంపలో లెట్స్ సీ. భవిష్యకి చిన్న పాప కాబట్టి నేను చాలా చిన్నది ఇస్తాను. సింపుల్, ఎర్ర లారీ నల్ల లారీ. కాదు భవిష్య, నువ్వు చెప్పే ముందు నీ పన్ను ఎవరు ఎత్తుకెళ్లారు? అమ్మేశా. పన్ను అమ్మేశావా? పడ్డది గోలి, గప్పని పడ్డది. ఎవరికి అమ్మావు? అబ్బాయి తెలుసుకో, బయట చెప్తున్నారు. ఆ? ఊరికి ఒక ఊరికి అమ్మావా? అందరూ ఊరిని దత్తత తీసుకుంటే భవిష్య ఒక ఊరికి పన్ను దానం చేసింది. వావ్, వెరీ గుడ్. చెప్పు. ఎల్లరాలి నల్లరాలి, ఎల్లరాలి నల్లరాలి, ఎల్లరాలి నల్లరాలి, ఎల్లరాలి నల్ల. వావ్, చూసావా? నేను అమూల్య దగ్గరికి వెళ్తున్నా. అమూల్య ఎట్రా? నువ్వు తేడావని అప్పుడే తెలుసు. అమూల్య వచ్చేసింది కాబట్టి అమూల్యకి చెయ్యేసేది తేడారా? ఒక్కసారి మీ ఇద్దరు అనుకుందాం, క్యారెక్టర్ లో మీ ఇద్దరు తేడా. మీరు అక్కడ నుంచి ఇక్కడ నుంచి శ్రీముఖి అమూల్య స్లో మోషన్ లో వచ్చి తేడాగా హగ్ చేసుకుంటారు. సో ఈ ఎంటర్టైన్మెంట్ పక్కన పెట్టేస్తే నిరుపం భయ్య, ఈ ఛాంపియన్షిప్ కొంచెం చాలా 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 సీరియస్ గా ఉండబోతుంది. మరి మీ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి? ముఖ్యంగా మేము అనుకున్నది ఏ టాస్క్ ఇచ్చినా 100% ఇవ్వాలి అని. ఇది డెఫినెట్ గా వేరే మలుపు మాత్రం తిరగదు. 100% మేము ఆడతాం, గెలుస్తాం, మా టీం ని గెలిపించుకుంటాం. ఆల్ ది బెస్ట్ నిరుపం డార్లింగ్, ఆల్ ది బెస్ట్ టు మూగ మనసుల టీం. మూగ మనసుల టీం రెడీగా ఉంది. ఇప్పుడు వీళ్ళకి పోటీ అంటే నిజంగా ఇక్కడ ఉన్న సీరియల్స్ లో దగ్గర కూడా రాలేరు. కానీ ఒకటే ఒక విషయం చెప్పేస్తున్నాను రా, ఎక్కువ మాట్లాడము. టీం పేరు నేను డైరెక్ట్ గా చెప్పాను, కానీ అంతకన్నా ముందు ఒక్కసారి లెట్ మీ ట్రై ఫ్రమ్ యూ. టక్కు టక్కు అని కొన్ని రసాలు చెప్తుంటాను, అంటే పళ్ళ రసాలు కాదు నాన్న, పిండేసేను. ఓకేనా? రెడీ? ఓకే. కోపం, రొమాన్స్, కామెడీ, పిచ్చి. అది నీలాగా చేస్తే అయిపోతుంది కదా. సర్లే పర్లేదులే, రసాలైతే బాగానే పండిస్తున్నావు. కానీ ఇప్పుడు రాబోతున్న టీంలో ఈ పర్సన్ గురించి చెప్పాలంటే, అసలు టీవీకి రేటింగ్స్ ని పరిచయం చేసింది ఈయన, నరేంద్ర మోదీ గారా? రే వీళ్ళు ఒక్కసారి వచ్చిన తర్వాత అసలు నవ్వులు ఉంటాయి, కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అసలు అదే వాళ్ళు అలాగుంటారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నా సూపర్ డూపర్ టీం ఈ రోజు ఈ టైటిల్ ని విన్ అవ్వడానికి డి అంటే డి అంటూ మన ముందుకి వచ్చేస్తున్నారు. అమ్మ నా కొడలాంటి నాగులమ్మో నాగులమ్మో ఉన్నమాది బొమ్మ
చూసావా నా టీం వచ్చేసింది. ఎంత నిజంగా strong ఈ contenders. స్టేజ్ ఫర్ ది ఫస్ట్ టైం చాలా 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 వాల్యూ వచ్చేసింది స్టేజ్ మా కి ముందుగా. బుల్లితెల మెగా స్టార్ ఏ. అప్పుడెప్పుడో భూమి పుట్టకంటే ముందు పుట్టిన మా కౌశిక్, అంతకంటే ముందు మా ఎవర్ గ్రీన్ హీరో. మేడం మేడం చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూడటమే కానీ ఇంత దగ్గరగా చూడటం నా భాగ్యం నిజంగా. కానీ ఒక్క నిమిషం థ్యాంక్ యూ రా. సో మచ్ మ్యామ్, ఒక్క గ్రేట్ నిమిషం. ఫ్యాన్ ఆఫ్ యువర్స్. అంటే ఎప్పటి నుంచో హీరోయిన్ అవుదామని అనుకున్నాను, కానీ హీరోయిన్ అవ్వక యాంకర్ అయిపోయాను. మీ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అవుతానేమో అనే చిన్న ఆశతో ఆశీర్వదించండి. ఇంకా పెద్ద హీరోయిన్ అవుతావే, ఇంకా పెద్ద హీరోయిన్ అవుతావు ఆడనే ఉండు. కానీ నళిని గారిని దగ్గర నుంచి చూసిన తర్వాత మేడం మీతో ఒక చిన్న స్టెప్ వేయాలని ఉంది. సూపర్ మ్యూజిక్. ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా నీ ప్రేమలో మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా ఐ లవ్ యు అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలిన పుల్లో నీ ప్రేమని చూస్తున్నా You are my everything. You are my everything. You are my everything. You are my everything. ఈడ హ్యాపీగా ఏదో చిన్న రొమాంటిక్ పాట అమ్మగారితో చేసి అరే రొమాన్స్ లో కూడా ఒక దరిద్రాన్ని క్రియేట్ చేస్తాడు మా సుమిత్. సరే చూద్దాం. ఆ. సుమిత్ స్టైల్లో కాకుండా సుమిత్ అండ్ శ్రీముఖి ఇదే పాట మీద ఎలా రొమాన్స్ ని పండిస్తారో ఆన్ స్టేజ్ చూద్దాం. Oh ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా నీ ప్రేమలో మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా ఐ లవ్ యు అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలిన పుల్లో నీ ప్రేమని చూస్తున్నా You are my everything. You are my everything. You are my everything. ఏమా? అన్న లేరు తమ్ముడు లేదు ఎవరు భర్త. మీకు ఒక విషయం అర్థమవుతుందో లేదో ఇక్కడ నాకు తెలుసు. రవి పెద్ద కుట్ర పన్నాడు. నవరసాలు, డాన్సింగ్లు, నళిని గారితో డాన్సింగ్లు అని ఇప్పుడే మన ఎనర్జీ అంతా ఫీల్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. కానీ మా టీం రెడీగా ఉంది. బట్ బిఫోర్ వి స్టార్ట్, కౌశిక్ గారు యాజ్ అ టీమ్ కెప్టెన్ వీ నో దట్ మీరు చాలా మంచి ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ తో వచ్చే ఉంటారు. అమ్మనా కొడలో దేంట్లో స్ట్రాంగ్ అని మీరు అనుకున్నారు? అన్నిట్లో స్ట్రాంగ్. గేమ్ అంటే శత్రువును ఓడించడం అంతే. మేమందరం ఫ్రెండ్స్ కానీ ఓడిస్తాం. ఖచ్చితంగా మేమే గెలుస్తాము. ఆల్ ద బెస్ట్ అమ్మనా కొడల టీమ్. థ్యాంక్ యూ సో All the మచ్. best. ఓకే ఫెంటాస్టిక్. మరి నీ తరపు నుంచి మూగ మనసులో టీం రెడీగా ఉంది, అండ్ నా తరపు నుంచి నా ఫెంటాస్టిక్ అమ్మ నా కొడల టీం కూడా రెడీగా ఉంది. రూల్స్ ఆర్ వెరీ సింపుల్. ఈ రోజు జరగబోతున్న ఈ కాంపిటీషన్ లో 3 లెవెల్స్ ఉండబోతున్నాయి. లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. లెవెల్ 1 లో 100 పాయింట్స్ గెలుచుకునే అవకాశం. లెవెల్ 2 లో రౌండ్ నెంబర్ 1 అండ్ 2 లో 100 ఈచ్ 200 పాయింట్స్ గెలుచుకునే అవకాశం. అండ్ లెవెల్ నెంబర్ 3 లో ఆల్ టుగెదర్ 200 పాయింట్స్ గెలుచుకునే అవకాశం. ఆల్ అంటే టోటల్ టుగెదర్ గా వి ఆర్ ప్లేయింగ్ ఫర్ 500 పాయింట్స్. And now it's time for level number 1. సో ఫస్ట్ లెవెల్ ఏంటంటే స్క్రీన్స్ ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద ఒక జంతు బొమ్మ వస్తుంది, కనబడిన తర్వాత నేను గాని శ్రీముఖి గాని ఆ జంతు చేసే సౌండ్ లో ఒక పాట మేము పాడతాం, హమ్ చేస్తాం. ఎవరైతే ఫస్ట్ గెస్ చేశారో బజర్ నొక్కి నేను చెప్తాను చెప్పండి, ఆ పాట పాడేయచ్చు. ఇట్ ఇస్ జస్ట్ ఫన్ అట్ ది సేమ్ టైం కాంపిటీషన్ కూడా. ఓకే, సో అమ్మనా కోడళ్ళ నుంచి ఎవరు వస్తున్నారు ఫస్ట్ లెవెల్ ఆడడానికి? కౌశిక్ వస్తున్నాడు. Wow, the Very captain good. himself. మరి నిరుపమ్ గారు, అమూల్య. అమూల్య ఫ్రమ్ మూగవంతులు team and Kaushik from అమ్మనా కోడల్ team. Welcome them. ఓకే,
మేము 100 పాయింట్స్ అని అన్నాం కాబట్టి ఈచ్ కరెక్ట్ ఆన్సర్ కి 20 పాయింట్స్ ఈచ్ మీ అందరికీ వస్తాయి. ఇలా 20 5 సాంగ్స్ 100 పాయింట్స్. ఓకే, ఫస్ట్ యానిమల్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. డాగీ. ఓకే, డాగీ అంటే సేమ్ బ్రీడ్, నువ్వు అది నువ్వు పాడితే బాగుంటుంది. క్యూట్ బ్రీడ్ కాబట్టి నేనే పాడతాను. బౌ 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 ఏ బౌ 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 ఏ బౌ 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 భావ్ 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 బప్ప భావ్ భావ్ బాబ బావ్ భావ్ 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 బప్ప భావ్ భావ్ బాబ బావ్ బప్ప 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 బావ్ బప్ప బాబ బావ్ భావ్ 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 బాబ బావ్ బప్ప బప్ప బాబా బప్ప బప్ప బాబావ్ బప్ప బప్ప బాబా 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 బావ్ బావ్ హే బావ్ 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 బప్ప బావ్ 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 బావ్. ఓకే అమూల్య, యు హావ్ ది బజర్. డాయ్ 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 డప్ప సాంగ్ అది. మళ్ళీ వెల్కమ్ టు ద పార్టీ సాంగ్ ఉంటుంది కదా. మరి ఆన్సర్ కరెక్టా లేదా అనేది సాంగ్ ప్లే అయిన తర్వాత మీ అందరికీ తెలిసిపోతుంది, నీకు కూడా తెలిసిపోతుంది. 20 పాయింట్స్ గెలుచుకుందా లేదా అమూల్య, చూద్దాం. సాంగ్ ప్లీజ్. Hey, welcome to the party. Hey, come on, city. Hey, kulla enjoyment, they morning duty. Hey, ripom pokadu. Hey, putte maliradu. Hey, kalam taliyane lokam chutam colorful chikati dati. మరి మూగవంతుల టీం నుంచి రైట్ ఆన్సర్ చెప్పి లెవెల్ 1 లో ఫస్ట్ 20 పాయింట్స్ గెలుచుకుందాం. ఆట గుర్తుపడితే చాలు, రూల్స్ ఆర్ సింపుల్. ఇప్పుడు సెకండ్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. వావ్, బ్లాక్ అండ్ బ్లాక్, నల్ల కాకి రవి. లేటెస్ట్ పాట. బజర్స్ రెడీ. కౌ 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 కౌ. డిల్లకు 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 డిల్లా డిల్లకు డిల్లకు డిల్లా. ఓకే, మీరు కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ నేను కావ్ కావ్ అన్న పాట ఈ పాట యాక్చువల్లీ. ఏమైందమ్మా, మా మూగ మనసులు మూగగా ఉంటారు, ఏం చేయలేరన్నారు. అంటే 40 పాయింట్లు ఇక్కడే అమ్మా. 40 పాయింట్లు అక్కడే, కానీ లెవెల్ 2 లెవెల్ 3 ఇప్పుడు నెక్స్ట్ రౌండ్స్ కూడా కాదు శ్రీముఖి, ఈ రౌండే మోగ రౌండ్ అయిపోయింది, వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది. రే ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ వచ్చిన తర్వాత, నేను పాడిన తర్వాత ఫస్ట్ బజర్ నొక్కేది ఆయనే. చూడు, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. చూ అన్నది ఎలక. ఓకే, రెడీ. శ్రీముఖి ఎలక భాషలో ఒక పాట పాడుతుంది. కౌశిక్ అన్న, అమూల్య, ఆల్ ది వెరీ బెస్ట్. బజర్స్ రెడీ. రెడీ, ఆన్సర్. నువ్వు నువ్వే నువ్వు, నాలోనే నువ్వు, నాతోనే నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు. ఈ ఆన్సర్ కరెక్టా కాదా? సాంగ్ ప్లీజ్. నాలోనే నువ్వు, నాతోనే నువ్వు,
ఇంత మంచి రొమాంటిక్ పాట మీద ముగ్గురు మగాళ్ళని డాన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం కదా చూస్తాను. కాదు, ఇంత మంచి రొమాంటిక్ పాట ఒక ఎలుక పడితే ఎలా ఉంటుందో పక్కన పెట్టేస్తే దాన్ని కూడా కనిపెట్టారు. 20 పాయింట్స్ టు యు అమ్మనా కొడలాంటి. థ్యాంక్ యూ వెరీ గుడ్. మరి ఇటువైపు 40, ఇటువైపు 20. నెక్స్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్స్ ప్లీజ్. ఒకసారి కౌశిక్ గారు మీరు చేసి చూపించండి, కప్ప ఎలా చేస్తుంది. అరే గాండ్రి కప్ప కాదు, మామూలు కప్ప. అమూల్య నువ్వని ఒకసారి. బెక్ 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 బేక్ 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 కాదు. బేక్ కాదు. అది కాదు, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ పాట నేను పాట పాడడం స్టార్ట్ చేసేస్తున్నాను కప్ప స్టైల్లో. బజర్స్ రెడీ. A bake, a bake, a bake, bake, bake. A bake, a bake, a bake, bake, bake. A bake, a bake, a bake, 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 bake. Bug, bake, 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 bake. Bake, 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 bake. Bake, 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 bake. Bake, bake, bake. First, Amulya. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్. ఓకే ఓకే, చూద్దాం ఇది కరెక్ట్ ఆన్సరో కాదో అనేది సాంగ్ ప్లే అయిన తర్వాత తెలుస్తుంది కాబట్టి సాంగ్ ప్లీజ్. देखो देखो गब्बर सिंग ఆల్ ఇండియాకి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలో గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సతాకి స్పెల్లింగు కొట్టాడో స్వెల్లింగు కళ్ళల్లో ఫరింగు ఏ విలన్ కన డెత్ వార్నింగు బై బర్త్డే పుడింగు పవర్ కే బ్రాండింగు హై ఎండ్ స్టైలింగు వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగు గబ్బర్ సింగ్ హి ఇస్ నాట్ ద వే టు డు సంథింగ్ గబ్బర్ సింగ్ ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ సాంగ్ టు సింగ్ ఈ ప్రాసెస్ లో మూగ మనసులో ఇస్ లీడింగ్ విత్ 60 పాయింట్స్. చల్లవాడు చల్లవాడు ఇంకా చాలా. నేను కాదు, మీరు ఆల్రెడీ చల్లబడ్డారు లేవమని చెప్పు అంటున్నా. హలో హలో, అక్కడ మా మెగాస్టార్ గారు, కౌశిక్, సుమిత్, మా ఎవర్ గ్రీన్ హీరోయిన్ గారు అందరు ఉన్నారు. రా, నువ్వు నాటకాలు చేయకుండా ఉండడం వేరు, ఉండడం వేరు. ప్రేమ్ సాగర్ గారు, ఒకవేళ ఒక కోడి మాట్లాడితే ఎలా ఉంటుందో మాకు చూడాలనుంది. మీకోసం ప్రేమ్ సార్ గుడ్డు కూడా పెడతారు. నాకోసం గుడ్డు పెట్టాల్సిన అవసరం లేదే కానీ ఒక కోడి మాట్లాడితే ఎలా ఉంటుందో మాకు తెలియాలనుంది. ఒకసారి మాతో మాట్లాడడానికి ట్రై చేయండి. వెయ్యి 2000. 5000 కోడి పుంజు మీద కోడి పుంజు మీద 10,000. నాకు ఎందుకు వచ్చింది? కోడి వచ్చేసింది. కోడిని ఇంత అద్భుతంగా చేస్తున్నాడు కాబట్టి రవి కోడి స్టైల్లో ఒక పాట పాడడం స్టార్ట్ చేస్తాడు. దయచేసి అండర్స్టాండ్, దిస్ ఇస్ ద లాస్ట్ సాంగ్ ఇఫ్ యు ఆర్ ఆన్సరింగ్ రైట్. ఫ్రమ్ రవి 40 పాయింట్స్ నీకు కరెక్ట్ చెప్తే 80 పాయింట్స్ తో సూపర్ స్కోర్ తో ముందుకెళ్ళిపోతారు. జాగ్రత్త వినండి. రెడీ? రెడీ? 3, 2, 1 ఆన్సర్. మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ 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 అది కాదు. మైసమ్మ నర్ర పరేషాన్ జయ్యకే మైసమ్మ. ఆగు ఆగు, నేను కదా పాడింది. అరే నా నేను దేవుడి పాట వాడినా. ఓ దారి మైసమ్మో. ఇది కూడా దేవుడి పాట రే. దేవుడి పాట అంటే అట్లా కాదు, మాయాదారి మైసమ్మ, అది కరెక్ట్ ఆన్సరే. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయపుగాకే మైసమ్మ. జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ. గాబరబెట్టి గయపుగాకే మైసమ్మ. జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ.
టైములన్నీ కాం చేసి సరదాగా బతుకుతున్న పచ్చగళ ఇష్యూతోనే చచ్చి సగం అవుతున్నా లడ్డు లాంటి ముఖాలేమో జిడ్డులాగా మారుతున్న చక్కనైన చుక్క ఏమో ఎక్కడుందో చిక్కదాయే మైసమ్మో మ్యాటర్ ఏంటంటే మొత్తానికి అమ్మనా కోడలు గెట్స్ 40 పాయింట్స్. నువ్వు ఇప్పుడే ఇంత చప్పట్లు కొడితే మా మూగ మనసుల టీం స్కోర్ చూస్తే ఇంకేమైందో 60 పాయింట్స్. లెవెల్ నంబర్ 2 స్టార్ట్ చేసేద్దాం. మరి లెవెల్ నంబర్ 2 పేరు గాలి కొట్టు పగల కొట్టు పాయింట్స్ కొట్టు. సో ఈ లెవెల్ 2 లో 2 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ 100 పాయింట్స్, సెకండ్ రౌండ్ కూడా 100 పాయింట్స్. సో టోటల్ గా 200 పాయింట్స్ మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ రౌండ్ లో ఇద్దరు వచ్చి ఆడతారు. బెలూన్స్ ఉంటాయి. బెలూన్స్ ని గాలి కొట్టే ఆ మెషిన్ ఉంటుంది. టైర్ ని మనం గాలి నింపుతాం కదా, ఆ మెషిన్ కి ఫిక్స్ చేస్తారు, మీరు గాలి కొడతారు, ఆ And బెలూన్ ని బర్స్ట్ చేస్తారు. మీకు 120 సెకండ్స్ ఆఫ్ టైం లిమిట్ ఉంటుంది. ఎవరైతే మాక్సిమం నంబర్ ఆఫ్ బెలూన్స్ ని బర్స్ట్ చేస్తారో వాళ్ళు 100 పాయింట్స్ గెలుచుకుంటారు రౌండ్ 1 ఇన్ లెవెల్ 2 లో. ఫర్ 100 పాయింట్స్ కౌశిక్ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్, ఎస్పెషలీ ఫర్ అమ్మనా కోడల అండ్ టీమ్. ఎందుకంటే తక్కువలో ఉన్నారు కాబట్టి ఎవరైతే ఫిజికలీ కొంచెం ఫిట్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటారో, ఎక్కువ పగలగొట్టగలుగుతారో ఆలోచించుకొని చూస్ 2 people ఫర్ రౌండ్ 1. నళిని అమ్మ అండ్ సుమిత్. వావ్, సుమిత్ గారు వెరీ గుడ్. మరి ఇటువైపు నుంచి ఎవరు వస్తున్నారు? నిరుపమ్, అభి అండ్ రంజిత. అభి అండ్ రంజిత, వెరీ గుడ్. మరి ఇద్దరు రెండు సైడ్స్ నుంచి రెడీగా ఉన్నారు. సెటప్ ప్లీజ్. ముందే మీరు అన్ని చూసుకున్నారు. సో నో స్టాపింగ్ ఇన్ బిట్వీన్. మేము లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తాం. శ్రీముఖి ఇక్కడ, నేను ఇక్కడ లెక్క పెడుతుంటాను. 2 minutes లో ఎన్ని బెలూన్స్ పగలగొట్టారు. ఓకే, ఆన్ కౌంట్ ఆఫ్ 3, 2, 1 టైమర్. Last 10 seconds. 9, 9, 7, 6, 5, 4, 3, 2, 1. Game over. శ్రీముఖి ఇంకా మాటలున్నాయా? What was that? కాదు, ఆ బలూన్ అంటే నేను అమ్మనా కొడల టీం వాళ్ళు చూస్తున్నాను కాబట్టి ఒకటి పగిలిపోతే ఇంకో సైడ్ కూడా పగిలిపోయిందని అనుకున్నాను. వాళ్ళది ఇంత సైజులో ఉన్నప్పుడు పగిలిపోయింది. సుమిత్, బలూన్ కి నీ మీద ప్రేమ ఏమో, నువ్వు ఊదుతున్నావు అన్నది ఊదించుకుంటూనే ఉంటుంది. అయ్యింది. నీ పొట్టలాగా బయటకు వస్తా ఉంది కానీ పగలే. మా యూజువల్ గా క్వాలిటీ బెలూన్స్ ఉంటాయి, పెద్దగా వస్తూనే ఉంది. కానీ అక్కడ మనకి అది డిసడ్వాంటేజ్. నీ క్వాలిటీ ఎపిసోడ్ స్టార్టింగ్ లో చెప్పాడు, నేను ఒక మాట చెప్తే 100 సార్లు చెప్పినట్టని. వాడు ఒక్క బెలూన్ 100 బెలూన్ అంత చేసి పగలగొట్టాడు. ఓకే, చూసారు కదా. మరి మూగహంసుల టీం తరపు నుంచి 2 బలూన్స్ ని సక్సెస్ఫుల్లీ బర్స్ట్ చేసి థర్డ్ బలూన్ కూడా నా చేతిలో ఉంది. బట్ సుమిత్ రెడ్ బలూన్ ని చాలా కష్టపడి ఒకే ఒక బలూన్ ని బర్స్ట్ చేశాడు కాబట్టి లెవెల్ నెంబర్ 2 రౌండ్ నెంబర్ 1 100 పాయింట్స్ గోస్ టు మూగహంసుల టీం. రాయే రాయే నా రాకాసే నువ్వే
పై పైటేసి అట్టా దోపేస్తే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే తాపులేసిపోతే కన్నే కొట్టావంటే తాపులేసిపోతే ముద్దే పెట్టావంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపులేసిపోతే వండర్ఫుల్ ప్లేయింగ్ పాయింట్స్ మన కొట్టేశారు ఒట్టి చప్పట్లు కాదు, మనము మన వెనకాల మన గ్యాంగ్ ఒక్కసారి. చేసిన డాన్స్ చాలా దారా. ఇంతకు ముందు 60, ఇప్పుడు దీంతో 100, టోటల్ గా 160 పాయింట్లతో మామూలు లీడింగ్ కాదు. श्रीमुखी टेंशन है बड़कू हार कर जीतने वाले को बाजीगर कहते అది బాగుంటుంది. हार के जीतने वाले को बाजीगर कहते हैं ఇవన్నీ ఫేస్బుక్ స్టేటస్ లో, వాట్సాప్ స్టేటస్ బాగుంటాయి కానీ ఇక్కడ ఈ స్టేజ్ మీద సెట్ అవ్వవు. ఎందుకంటే అమ్మన కోడల టీం జస్ట్ విత్ 40 పాయింట్స్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇటువైపు 160-40 ఉన్నప్పటికీ కూడా ఇంకా 300 పాయింట్స్ స్కోర్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి లెవెల్ నెంబర్ 2 లోని రౌండ్ నెంబర్ 2 వెరీ సింపుల్, చాలా సింపుల్ very ఎక్స్ప్లెయిన్ interesting చేసేస్తాను. ఎస్, ఇద్దరు ఉంటారు, ఇటువైపు నుంచి ఇద్దరు, ఇటువైపు నుంచి ఇద్దరు. వాళ్ళిద్దరి లెగ్స్ ని ఇలా టై చేసేస్తాము కింద. లెగ్స్ ఆర్ లైక్ దిస్, ఈ పొజిషన్ లో ఉంటుంది. మీ వెనకాల ఒక వాల్ ఉంటుంది, ఒక థర్మకోల్ వాల్, దాని మీద మల్టిపుల్ బలూన్స్ ఆర్ అటాచ్డ్. మీకు మేము చేతికి డాట్స్ ఇస్తాము, మీరు కిందికి వంగి ఆ డాట్ తీసుకొని కాళ్ళ మధ్యలో నుంచి ఆ డాట్ వేసి ఆ బలూన్ ని బస్ చేయాలి. కరెక్ట్ గా 1 minute టైం లిమిట్ మాత్రమే ఉంటుంది. ఆ టైం లిమిట్ లో ఎవరైతే మాక్సిమం నెంబర్ ఆఫ్ బలూన్స్ బర్స్ట్ చేస్తారో వాల్ మీద ఉన్నవి, దే విల్ విన్ 100 పాయింట్స్. అండ్ లెవెల్ నెంబర్ 2 అక్కడికి అయిపోతుంది. చూద్దాం. సో ఈ టీం నుంచి ఇద్దరు అండ్ ఈ టీం నుంచి ఇద్దరు. యా, నిరుపమ్ గారు ఫ్రమ్ యువర్ టీమ్ హూ ఇస్ ప్లేయింగ్? నేను భరత్. నిరుపమ్ గారు అండ్ భరత్ ఫ్రమ్ Good. మూగమన్సులేని టీమ్. అమ్మన కోడల టీం నుంచి కౌశిక్ గారు, ఎవరెవరు వస్తున్నారు? నేను ప్రభా. ఓ వెరీ నైస్, ప్రభాకర్ గారు and వండర్ఫుల్. మరి రెండు వైపుల నుంచి క్యాప్టెన్స్ ఈ రౌండ్ ఆడబోతున్నారంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రౌండ్ 2 కి సెలెక్ట్ ప్లీజ్. ఎస్, ఆన్ అ కౌంట్ ఆఫ్ 3, 2, 1, టైమ్ అవుట్. ఇప్పుడన్నా మా సైడ్ వచ్చే గెలుపు మనదే. మూగ మనసులు వర్సెస్ అమలా కోడల లెవెల్ 2 రౌండ్ 2 వర్త్ 100 పాయింట్స్ లో ప్రభాకర్ అన్న అండ్ కౌశిక్ అన్న మీరు 4 బెలూన్స్ పగలగొట్టారు 1 minute లో. కానీ నిరుపం భయ్య అండ్ టీమ్ మీరు 6 బెలూన్లు పగలగొట్టి లెవెల్ గెలిచేశారు. అయిందా? అవుట్ సార్, రండి. అయ్యో, ఎనీవేస్, ఆన్ సీరియస్ నోట్, మూగ మనసులో అండ్ టీమ్ మీరు గెలిచేశారు రౌండ్ నెంబర్ 2 కూడా, లెవెల్ నెంబర్ 2 కూడా, విచ్ మీన్స్ లెవెల్ నెంబర్ 2 లోని 100 + 100 200 పాయింట్స్ ప్లస్ లెవెల్ నెంబర్ 1 లోని 60 పాయింట్స్. ఆల్ టుగెదర్ ఇప్పటి వరకు జరిగిన కాంపిటీషన్ లో 260 పాయింట్స్. సూపర్ సూపర్ సూపర్. వాళ్ళు గెలిచేశారు ఎపిసోడ్ కాబట్టి మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిన అవసరం లేదు, మేము వెళ్ళిపోవచ్చు.
ఎందుకంటే ఆల్రెడీ 260 ఉన్నారు వాళ్ళు, అవును. మాకు 40 ఉన్నాయి. నెక్స్ట్ రౌండ్ లో మొత్తం మేము గెలిచిన 240 అవుతుంది కాబట్టి ఈ ఎపిసోడ్ ఇంక చేయడం వేస్ట్. అంటే ఇంతకు ముందు చెప్పినట్టన్నా ఆ. ఈ గేమ్ సూపర్ ఇంకోటి ఏంటంటే ఈ గెలిపేదో పెద్ద వరల్డ్ రికార్డ్ లా చేస్తున్నారు మీరు, అది కొంచెం బాలే. బహుశా మీరు గెలిచిన ఇలాగే రియాక్ట్ అయ్యేవారేమో. లేదు అంత అవసరం లేదంట, నేను కొంచెం పర్వాలేదు, మరి ఇంత కాదు. డెఫినెట్ గా లీడ్ వస్తే మీరు డాన్స్ చేసేవారు కదా సార్. లేదు 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 నిరుప, మళ్ళీ ఆడదాం ఈ గేమ్, నువ్వు నేను ఇద్దరమే ఆడదాం. 10 బెలూన్స్ పెడదాం, ఇప్పుడు కొడదాం దా. 10 బెలూన్స్ నేను 10 బెలూన్స్ రెడీ. చేసే దట్స్ నాట్ ఏ కాంపిటీషన్. కాంపిటీషన్ అంటే ఒకసారి ఆడాలి. ఆడదాం ఇప్పుడు, ఇందాక అంటే ఆడమంటలేదు, ఇప్పుడు ఇద్దరం సోలో ఆడదామంటాను. వాళ్ళు పెట్టిన Ready? కాంపిటీషన్ సోలో ఇక్కడ నిరుపం భయ్య కెప్టెన్, అక్కడ కెప్టెన్ ఏం మాట్లాడలేదు, మీరు లీడ్ తీసుకున్నారు. ఓకే ఫైన్. నువ్వు రూల్ పెట్టావా కెప్టెన్ మాట్లాడాలని చెప్పు, నేను మాట్లాడు. అన్న లోపల డైరెక్టర్ చెప్పింది నేను చెప్తున్నా, ఇప్పుడు నా మీద మైక్ పడేస్తే నేనేం చేయను? మాట్లాడొద్దంటావేంటి నువ్వు, మాట్లాడొద్దంటావేంటి? కెప్టెన్ మాట్లాడాలి మరి. ముందు చేసాం కదా. టీమ్ లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడొచ్చు. కెప్టెన్ ఏంటి మరి కెప్టెన్ ఎందుకున్నాడు? డెసిషన్ కెప్టెన్ తీసుకుంటాడు రా. తీసుకోవాలని ఇక్కడ మాట్లాడతాడు. మైక్ ఎట్లా పోతుంది సార్? యూఆర్ డిస్రెస్పెక్టింగ్ ది మైక్ హియర్. yes I will do anything. ఎవడైనా మాట్లాడొచ్చు టీమ్ లో. ఒక నిమిషం పని చెప్తాను. మాట్లాడొద్దంటే కోడేస్తాను కూడా. కొడితే ఊకుంటారు మరి. ఫస్ట్ ఒక నిమిషం రవి కూల్. ప్రభా ఏం చేస్తావు రవి? నేను మాట్లాడేది ఒకటే, మాట్లాడొద్దు అనడం తప్పు అంటున్నా నేను. కెప్టెన్ ఎవరో వచ్చి మాట్లాడమని అంతే. అప్పుడు మేమెందుకురా ఇంకా టీమ్ లో? నాకేం తెలుసు, మీ టీం వాళ్ళని అడగండి. ఓకే, వాట్ ఎవర్ హస్ హ్యాపెండ్. ప్రభాకర్ గారు, వి ఆర్ రియలీ సారీ, ఐ అపాలజైజ్. నో ప్రాబ్లం, మాట్లాడొద్దు అంటే మాట్లాడం, మీరు మాట్లాడమన్నప్పుడే మాట్లాడతాం. యాజ్ అ టీమ్ మీరు మొత్తం మాట్లాడొచ్చు. కౌశిక్ గారు కానీ లేదా ప్రభాకర్ గారు కానీ ఎవరైనా యూ కెన్ టాక్. నేను అబ్జెక్ట్ చేసింది అదొక్కటే, మాట్లాడొద్దు అనడం కరెక్ట్ కాదు అన్నాను అంతే. చెప్పిన పాయింట్ ఏంటంటే బాడీ 240 లీడ్ హ్యాపీ దర్ లీడ్ 240 శ్రీముఖి, మేము 140 లో ఉన్నాం. 260 వాళ్ళు ఉన్నారు, మేము 40 లో ఉన్నాం కదా. కానీ సూపర్ 6 లీగ్ ఈజ్ సంథింగ్ లైక్ ఓవరాల్ గా చూసుకుంటాం అన్ని ఎపిసోడ్స్. Got to play all the 3 rounds కంపల్సరీ ఆడాలి. కంపల్సరీ ఆడడం అని కాదు, ఆడితే మీకు అడ్వాంటేజ్. ఇన్ కేస్ ఇప్పుడు 200 ఆడిన తర్వాత 240 మీరు విన్ అయినా కూడా వేరే ఎపిసోడ్ లో ఒక టీమ్ సీరియల్ టీమ్ కి 220 వచ్చాయి అనుకోండి, యు విల్ బి ఇన్ సూపర్ 6 లీగ్. ఓహో ఓకే షూర్. చెప్పేస్తే అయిపోతుందిగా, మాట్లాడొద్దు అనకుండా. అదే చెప్పండి. మాట్లాడొద్దు అనకూడదు కదా, చెప్పేస్తే అయిపోతుంది కదా. ఐ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ప్రభాకర్ గారు అండ్ కౌశిక్ గారు మీరు ఆడుతున్నారు. Third ఇప్పుడు దాకే లెవెల్ నెంబర్ 2 ఫినిష్ అయిపోయింది. ద ఫైనల్ గా లెవెల్ 3 which is worth 200 points. ఇంతకీ బాల్ ఎందుకు తెచ్చావు? ఫుట్బాల్ ఆడదాం. ఫుట్బాలా? ఫుట్బాల్ ఆడ గోల్స్ ఉన్నాయి, ఇక్కడ గోల్స్ ఉన్నాయి, మా కాళ్ళు ఉన్నాయి. డ్రెస్సులు సహకరించవు కదా కింద పడితే దెబ్బలు తాకుతాయి కాబట్టి హ్యాండ్ తో ఫుట్బాల్ ఆడదాం. హ్యాండ్ తో ఫుట్బాల్, హ్యాండ్ బాల్ అంటారా దాన్ని? హ్యాండ్ బాల్ వేరేది, హ్యాండ్ తో ఫుట్బాల్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెవెల్ 3 లో ఇక్కడ నుంచి ముగ్గురు పార్టిసిపెంట్స్ వస్తారు. మీ గోల్ ఇది అంటే దీన్ని కాపాడుకోవాలి, మీరు ఈ గోల్ పోస్ట్ ని కాపాడుకోవాలి. అంటే ఇక్కడ ఒక గోల్ కీపర్ ఉంటారు, ఇద్దరు ఇంకా ఆడుతుంటారు, ఇక్కడ సైడ్ నుంచి ఇద్దరు ఇంకా ఆడుతుంటారు గోల్ వేయడానికి. మీ టైం లిమిట్ 2 minutes. సో ఈ 2 minutes టైం లిమిట్ లో ఎవరైతే మాక్సిమం నంబర్ ఆఫ్ గోల్స్ వేస్తారో అది కన్సిడర్ చేసి ఎక్కువ నంబర్ ఆఫ్ గోల్స్ ఉన్న వాళ్ళకి 200 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. రౌండ్ సింపుల్ అండ్ క్లియర్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెవెల్ నెంబర్ 3 స్టార్ట్ చేసేద్దాం. మరి ఇటువైపు నుంచి ఎవరు వచ్చేస్తారో చూద్దాం. కౌశిక్, మా టీం నుంచి ముగ్గురు వస్తున్నారు. సౌజన్య, ప్రేమ్ ప్రభాకర్, ప్రేమ్ గోల్ కీపర్. ఓకే సూపర్. మరి నిరుపం, దుర్గాప్రసాద్, రాధమ్ గారు అండ్ అభి, దుర్గాప్రసాద్ అండ్ రాధా గారు. వెరీ గుడ్. గోల్ కీపర్ ఉన్న వాళ్ళు గోల్ కీపర్ పొజిషన్స్ లో ఉన్నారు ఆల్రెడీ అండ్ ఇద్దరు ప్లేయర్స్ కూడా రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో.
ప్రేమ్ 2 ప్రేమ్ బాల్ పట్టుకో. ఓ మై గాడ్, ఇప్పుడు దాన్ని అంటారండి అసలైన విన్ అని. ఎందుకనంటే 5 goals 0 goals 0-5 సూపర్ అమన కొడవకి. కానీ నిజంగా ఈ గోల్ కీపర్స్ ని చూస్తుంటే మన ఇండియాకి ఇలాంటి గోల్ కీపర్స్ ఉంటే బా, మన ఇండియా ఎప్పుడు ఫుట్బాల్ లో టాప్ ఉంటుండే. కాదు గెలుపు అంటే అందరూ ఉంటారు అనుకున్నా. ప్రభాకర్ అన్న నాకే అనుకున్నారు గేమ్. ఇక్కడ అందరూ మొత్తం చూస్తున్నారు. ప్రభాకర్ గారు వేస్తుంటే నేను అట్లా ఉన్నా. అందరూ జస్ట్ అలా చూస్తారు. నాకు ఒకటి అర్థం కాలేదు జెన్యున్ గా. ప్రభాకర్ గారు ఆడుతున్నారు, ఓకే. మీ టీమ్ లో కూడా 2 players ఉన్నారు. ఉన్నారా ఎప్పుడు? ఇదిగోండి ఉన్నారు, మీ పక్కనే ఉన్నారు. దుర్గా ప్రసాద్ చాలా బాగా ఆడాడు, కబడ్డీ ఆడుతున్నా, ఫుట్బాల్ ఇక్కడ ఆడుతున్నాడు. ఫన్ ఏంటంటే దుర్గా గేమ్ ఏంటని నీకు ఇప్పటికీ తెలియదంట. బట్ కౌశిక్ ఇప్పుడు అర్థమైందా ఇన్ని లెవెల్స్ వరకు దుర్గా ప్రసాద్ ఎందుకు కూర్చోబెట్టారు? అర్థమైంది. బట్ లెవెల్ నంబర్ 3 లోని 200 points goes to అమర కొడవలి. సో టోటల్ గా ఓవరాల్ గా చూసుకుంటే మూగ మనసులు విత్ 260 పాయింట్స్ అండ్ అమన కోడల విత్ 240. ఇంత నెక్ టు నెక్, ఇంత దగ్గరగా ఇప్పటివరకు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ లో మీ ఇద్దరు టీమ్సే ఆడాయి. 240 and 260, 20 మార్క్స్ మాత్రమే తేడా. ఎవరికి తెలీదు ఎవరు వెళ్తారు సూపర్ 6 లీగ్ లో అనేది. మీరు వెళ్ళొచ్చు, ఇద్దరు కలిసి కూడా మళ్ళీ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎపిసోడ్ లో చాలా హంగామా జరిగింది. ఒకరు ఏదో అన్నారని చెప్పి మనం కూడా అదే అవుతే డిఫరెన్స్ ఉండదు కదా, అందుకే నేను కంట్రోల్ ఉన్నా. కానీ ఇప్పుడు కూడా అదే చెప్తా, కెప్టెనే మాట్లాడాలి ఏ టీం అయినా. సిగ్గులేదా? నేను ఇంత సీరియస్ అవ్వడం కారణం రవిగాడు కాబట్టి ఇంత సీరియస్ అయ్యాను. ఆడి మీద నాకు అన్ని రైట్స్ ఉన్నాయి, ఎందుకంటే నా సొంత తమ్ముళ్ళు అంటాడు కాబట్టి. అయితే ఇది ఈ షో వరకే మర్చిపోతున్నాను రవి, నువ్వు బయట భయపడాల్సిన అవసరం లేదు. నేను కూడా నీ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బయట కూడా గుర్తుపెట్టుకుంటా. సరే, నీకు అంత మెమరీ లేదని నాకు తెలుసు. ఇక్కడితోనే ఇది ఎండ్ అయిపోతుంది, నో ప్రాబ్లం. మళ్ళీ అది గుర్తు చేయమాక దయచేసి నాకు కొంచెం. మేము ఎవరు గుర్తు చేయమండి, ఇంత హాట్ గా జరిగింది కాబట్టి ఇప్పటి వరకు కాంపిటీషన్. లాస్ట్ లో మీకు చిన్న క్యూట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసి వెళ్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎండ్ లో ఏంటంటే నళిని గారు వస్తారు, మా ఎవర్ గ్రీన్ హీరోయిన్ గారు. అంటే లైఫ్ టైం ఆపర్చునిటీ. నళిని గారు డాన్స్ చేస్తున్నా అంటే నేను స్టార్టింగ్ లో ఆ అవకాశం అంటే నళిని గారు, కానీ ఆ అవకాశం ఇప్పుడు నీకు కాదు, రవికి కాకుండా ఇక్కడున్న జెంట్స్ అందరూ నళిని గారి పక్కన 1 by 1 డాన్స్ చేస్తుంటారు. మీరు కూడా రోజు చూస్తూనే ఉండండి సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్. షబాష్, ఇది సరైన పోటీ. పవర్డ్ బై వాజ్లిన్ డీ ఫ్రీ స్టోర్ లోషన్ మరియు ఐరువిన్ న్యూట్రిగేన్. స్పెషల్ పార్ట్నర్ ఫేర్ అండ్ హ్యాండ్సమ్. బై గుడ్ నైట్. నళిని గారు ఆచా. రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా